మళ్ళీ ఇప్పుడు రెక్టిఫై చేసిరు కదా నిన్న రంగనాథ్ గారు. అరే ఆయన చెప్పిన అన్ని నాలుగు గోడల మధ్య ఆయన గురించి గొప్ప ఆ మహానాయకుని గురించి ఇప్పుడు అవసరమా? దానికి దీని డిఫరెన్స్ ఏంటంటే మేము పని స్టార్ట్ చేయడం కాదా, దానికి దీనికి డిఫరెన్స్ లేదా ఆగా. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు 10 నెలల పాలననే పని మొదలుపెట్టిండు. కేసీఆర్ ఎప్పుడు ఇటువంటి పని మొదలుపెట్టలే. రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మొదలుపెట్టిండు, ఫండ్స్ కేటాయించిండు, దానికి ఒక చైర్మన్ సుధీర్ రెడ్డిని తీసుకొచ్చిండు. కానీ మరి ఏం చేసిండు మరి అన్ని రోజులు? ఎందుకు చేయలేదు? ఆయన కొబ్బరి నీళ్ళు అన్నాడు, మేము కొబ్బరి నీళ్ళు అని ఏం చెప్తలేం మరి ఆయన లెక్క. లేకపోతే చారాన బిల్లను ఆటాన బిల్లు అయితే ఇట్లా కిందికి పోతే కనపడాలంట. ఏడా ట్యాంక్ బండ్ల హుసేన్ సాగర్లా అవన్నీ ఆ పిట్టల ధర ముచ్చట మేము చెప్తలేం కదా. మేము జరిగేది వాస్తవాలే చెప్తున్నాం. %% సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు తీసుకుంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే ఈ ఆగడాలను తట్టుకునే పరిస్థితి ఉండదు రానున్న రోజులలో. ఎవరికి వానికి మొబైల్ ఫోన్ ఉంది, దాంట్లో అకౌంట్ ఉంటే ఇక వాడు దాన్ని ఎవరికి వాళ్ళు చెడు ప్రచారం చేసుకుంటూ పోతే ఎవరు బతకాలి రోడ్ల మీద? డెఫినెట్గా నిన్న కొండా సురేఖ గారు కూడా చెప్పారు, ఆమె కంప్లైంట్ ఇచ్చింది, దాని మీద చర్యలు తీసుకుంటారు. వీళ్ళకేం పని లేదు. వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడ జనాలను రెచ్చగొట్టాలి, పైకి ఉత్తరాలు రాయాలి. వీళ్ళది డ్యూయల్ రోల్, అంటే డ్యూయల్ సిమ్ ఉంటుంది చూసినావు, ఒకటి అటు కొడుతుర్రు ఒకటి ఇటు కొడుతుర్రు. కింద ఉన్నోనికేమో రెచ్చగొడుతుర్రు కిరాయి బ్యాచ్నిచ్చి, పైన ఉన్న వాళ్ళకేమో ఉంది కదా పెన్ను పేపర్ అని ఒకటి రిలీజ్ చేస్తుర్రు, ఉత్తరం రాసి. మల్లికార్జున్ ఖర్గే గారికి రాసిండు ఆ మధ్య, ఇప్పుడు రాహుల్ గాంధీ గారికి రాసిర్రు. నెక్స్ట్ మరి అమెరికన్ అధ్యక్షునికి ఏమన్నా కొత్తగా వస్తాడేమో, ఆయనకు రాస్తాడేమో. ఇక్కడ ఏం జరుగుతుందో విషయం 100% డెమోక్రటిక్ వేలనే పోవాలి. డెమోక్రటిక్ వేలనే నేనేమంటున్నా, కన్స్ట్రక్టివ్ డిస్కషన్ జరగాలంటున్నా. టోటల్గా ఆపమని చెప్పే బదులు చేయాలి, ఎట్లా చేస్తే బాగుంటుందనే చర్చకు వస్తే బెటర్ కదా. ఇట్లా వాళ్ళంతా వాళ్ళు పోయి తొడలు కొట్టి బుల్డోజర్కి అడ్డం పండుకుంటాం, నేను నా కొడుకు ఇద్దరం కలిసి ఎగిరి దూకుతాం దాని మీద. ఈ పిచ్చి మాటలు ఎందుకు? నేను ఇప్పుడే చెప్తున్నా, క్షీరసారమణంలా మొదట్లా విషమే వస్తుంది. ఏదైనా మంచి కార్యక్రమం తీసుకుంటప్పుడు అంత మంచి పేరు ఏం రాదు. ఎందుకంటే ఇది కొన్ని ఏళ్ళ నుంచి చెప్పి ఎవరు చేయలేకపోయారు. గత పాలకులు ఎందుకు చేయలేదు తెలుసా? ఈ భయానికే. ఇంకా నేను మళ్ళీ పేరు కూడా చెప్పాలి. ఇప్పుడు ఎవరు తాగుతారు, ఎవరి మీద బ్లేమ్ చేస్తున్నారు రోజు? ఇప్పుడు రోజు సోషల్ మీడియాలో ఎవరిని తిడుతుర్రు? ఇప్పుడు విషం అంటే విషం ఇట్లుండదు. సోషల్ మీడియాలో రోజు విషం చిమ్మితే ఆ విషయాన్ని మింగి పని ఆపొద్దు, మంచి చేయాలన్న ఆలోచన చేసే ముఖ్యమంత్రి గారే శివుడు.